సాధారణంగా మనుషులు దాదాపు 10 లక్షల కలర్ షేడ్స్ని చూడగలుగుతారు. అయితే అంతకన్నా ఎక్కువగా ఎవరిని చూడగలరా అని శాస్త్రవేత్తలు గత 25 సంవత్సరాలుగా వెతుకుతూనే ఉన్నారు. వారు వెతుకుతున్న వ్యక్తి 2012 సంవత్సరంలో దొరికింది. ఆమె పేరే కాన్సెటా యాంటికో. మనందరిది విజన్ అయితే ఈమెది మాత్రం సూపర్ విజన్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఆకును చూస్తే మనకి అది డార్క్ గ్రీన్ కలర్లో మాత్రమే కనిపిస్తుంది. కానీ ఈమెకి ఎండలో ఆ ఆకును చూసినప్పుడు గ్రీన్తో పాటు రెడ్, పర్పుల్, ఆరెంజ్ కలర్స్ కనిపిస్తాయి. అదే ఆకుని నీళ్ళలో చూస్తున్నప్పుడు ఈ కలర్స్తో పాటు వైలెట్, టార్కైస్, బ్లూ కలర్స్ కూడా కనిపిస్తాయి. మనకి ఆకు అనేది ఒకటే రంగు, కానీ ఈమెకు మాత్రం ఆకు మీద ఉన్న కలర్స్ అన్ని కలిపి ఒక మొజాయిక్లా కనిపిస్తుంది. మనకి 10 లక్షల రంగులు మాత్రమే కనిపిస్తాయి, ఈమెకి 10 కోట్ల రంగులు కనిపిస్తాయి. మనకెవరికి కనిపించిన ఇన్ని రంగులు ఈమెకు మాత్రమే కనిపించడానికి గల కారణం మన కళ్ళలో ఉన్న రెటినాలో కొన్ని వేల కోట్ల కోన్ సెల్స్ ఉంటాయి. అవన్నీ కేవలం 3 రకాల కోన్ సెల్సే. అందుకే మనల్ని ట్రైక్రోమాట్స్ అని అంటారు. ఒక్కో రకం కోన్ సెల్ 100 రంగుల షేడ్స్ని గుర్తించగలదు. సో అలా 3 రకాల కోన్ సెల్స్ కలిపి 100 × 100 × 100 10 lakh కలర్ షేడ్స్ని మనం గుర్తించగలుగుతాం. అయితే ఈ కాన్సెంట్రేట్ రెటినాల్లో 4 రకం కోన్ సెల్స్ కూడా ఉన్నాయి. అందుకే ఈమె మరో 100 షేడ్స్ ఎక్కువగా చూడగలదు. సో 10 lakhs × 100 10 crore కలర్స్ని ఈమె ఐడెంటిఫై చేస్తుంది. మనకున్న ఈ 3 types ఆఫ్ కోన్ సెల్స్ రెడ్, గ్రీన్, బ్లూ కలర్ షేడ్స్ని చూడగలిగితే ఈమె వీటితో పాటు ఎక్స్ట్రాగా రెడ్డిష్, ఆరెంజ్, ఎల్లో షేడ్స్ని కూడా చూడగలదు. ఈమె రెటినాలో 4th type ఆఫ్ కోన్ సెల్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఈమెని టెట్రాక్రోమాట్ అని అంటారు. ఈమెకి 4th type ఆఫ్ కోన్ సెల్స్ ఎలా వచ్చాయంటే ఈమెలో 2 X క్రోమోజోమ్స్ ఉండి వాటిలో మ్యుటేషన్ జరగడం వల్ల ఈమెకి ఇన్ని కలర్స్ కనిపిస్తున్నాయి. అదే మన మగవాళ్ళలో ఉండే ఒక X క్రోమోజోమ్లో మ్యుటేషన్ జరిగితే మనకి కలర్ బ్లైండ్ అనే డిజార్డర్ వస్తుంది. అంటే కలర్ బ్లైండ్ ఉన్నవాళ్ళు కేవలం 100 × 100 10,000 రంగులు మాత్రమే గుర్తించగలరు. వాళ్ళు చాలా రంగుల్ని గుర్తించలేరు. ఈ ఇమేజెస్లో ఎలాగైతే విజన్ ఉంటుందో వారికి మనకి కలర్ చూడడంలో ఇంత తేడా ఉంటుంది. కలర్ బ్లైండ్ వాళ్ళకి మనకి ఎంత తేడా ఉంటుందో అలాగే మనకి కాన్సెప్ట్ చూపుకు కూడా అంతే తేడా ఉంటుంది. అందుకే ఈమెది సూపర్ విజన్ అని అంటారు. ఫ్రెండ్స్, ఒక మోస్ట్ ఇంట్రెస్టింగ్ కథ చదివితే చాలు అది ఒక మనిషి జీవితాన్నే మార్చేస్తుందంటే మీరు నమ్ముతారా? కేవలం ఆ కథ మీ పిల్లలకి చదివి వినిపిస్తే చాలు వాళ్ళ జీవితానికి కావాల్సిన విలువలు నేర్చుకుంటారు అంటే మీరు నమ్ముతారా? మీరు జీవితంలో అనుభవిస్తున్నా లేక రాబోతున్నా ఎలాంటి సమస్యకైనా పరిష్కారం ఒక కథ చదివితే చాలు మీకు దొరుకుతుంది అంటే మీరు నమ్ముతారా? ఎస్, ఇట్స్ పాసిబుల్ ఓన్లీ విత్ ద గ్రేటెస్ట్ ఎపిక్ ఎవర్ టోల్డ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ మ్యాన్ కైండ్. ఇట్స్ ద మహాభారత. ఈ కథ ఒక సూపర్ హిట్ మూవీ కన్నా 100 రెట్లు గొప్పగా ఉంటుంది. ఇట్స్ ఎ ఛాలెంజ్. విక్రమాదిత్య మాటలో రాసిన మహాభారతం పూర్తి కథ 2 భాగాలలో పుస్తకం ఇంకా ఈబుక్ రూపంలో అమెజాన్ ఇంకా 43 ఆన్లైన్ స్టోర్స్లో దొరుకుతుంది. ఈ పుస్తకం ప్రపంచవ్యాప్తంగా 54 భాషల్లో దొరుకుతుంది. లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వెంటనే ఆర్డర్ చేయండి. ఎందుకంటే ఇది కేవలం ఒక పుస్తకం మాత్రమే కాదు, ఇది నీ జీవితానికి కావాల్సిన గ్రంథాలయం. గోల్డ్ ఫిష్, జీబ్రా ఫించ్ అనే బర్డ్, రెయిన్డీర్ ఇలా కొన్ని జంతువులు కూడా ఇన్ని కలర్ చూడగలవు. ఏప్స్ ఇంకా మనుషులు ట్రైక్రోమాట్స్. మనుషులలో ఇప్పటి వరకు గుర్తించిన పెర్ఫెక్ట్ టెట్రాక్రోమాట్ ఈమె మాత్రమే. ఈమె కాకుండా కొంతమంది ఆడవాళ్ళలో 4th type ఆఫ్ కోన్ సెల్స్ని కూడా గుర్తించారు. వారు మనలాగే కేవలం 10 లక్షల రంగులు మాత్రమే చూడగలుగుతున్నారు. ఎందుకంటే ఈ 4th type ఆఫ్ కోన్ సెల్స్ చూస్తున్న కొత్త కలర్స్ని వాళ్ళ బ్రెయిన్ ప్రాసెస్ చేయలేకపోతుంది. అందుకే వీరికి మామూలుగానే కనిపిస్తుంది. కానీ కాన్సెప్ట్ బ్రెయిన్ మాత్రం ఆ 4th type ఆఫ్ కోన్ సెల్తో చూస్తున్న కలర్స్ని కూడా ప్రాసెస్ చేస్తుంది. అందుకే ఈమె యూనిక్. అయితే ఈమెకి నేచర్ గొప్ప గిఫ్టే కాదు, ఎంతో బలమైన గుండెని కూడా ఇచ్చింది. ఈమె తల్లి 12 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే చనిపోవడం వల్ల ఈమె జీవితం చాలా దారుణంగా మారిపోయింది. ఈమెకి 16 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు కేవలం $3 చేతిలో పట్టుకొని మరో చేతితో సూట్ కేసుతో రోడ్డు మీదకి వచ్చింది. కానీ ఈ రోజుకి ఈమె కోట్లాది రూపాయలు సొంతంగా సంపాదించుకుంది. ఈమె 20 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే ఒక ఆర్ట్ స్కూల్ని పెట్టి అందరికీ ఆర్ట్ నేర్పించేది. ఈమె చూస్తున్న అద్భుతమైన ప్రపంచం అందరూ చూడాలని ఈమె ఎలాగైతే ప్రపంచాన్ని చూస్తుందో అదే విధంగా పెయింటింగ్స్ వేయడం మొదలుపెట్టింది. ఈ పెయింటింగ్స్ మనం చూస్తున్న ప్రకృతి కన్నా ఎన్నో రెట్లు అందంగా ఉంటాయి. ఈమె పెయింటింగ్స్లో కలర్స్తో పాటు జీవం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే ఈమె ఏమంటుందంటే నా పెయింటింగ్స్ కన్నా నేను చూస్తున్న ప్రపంచం ఇంకా 10,000 రెట్లు ఎక్కువ అందంగా ఉంటుందని చెప్తుంది. నా పక్కన కనిపిస్తున్న ఈ పెయింటింగ్స్ అన్నీ కూడా ఆమె గీసినవే. ఒక్కో పెయింటింగ్ ధర లక్షలో ఉంటుంది. ఈమె గీసిన ఎన్నో పెయింటింగ్స్ మ్యూజియంలో పెట్టారు. ఈమెకి 10 కోట్ల రంగులు కనిపిస్తుంటే పాపం ఈమె 12 సంవత్సరాల కూతురికి మాత్రం 10,000 రంగులు మాత్రమే కనిపిస్తాయి. ఎందుకంటే తన కూతురికి కలర్ బ్లైండ్ అనే డిజార్డర్ ఉంది. చూసారా నేచర్ ఎలా బ్యాలెన్స్ చేసిందో? ఈమెకున్న ఈ గిఫ్ట్కి, తన బ్రేవ్ హార్ట్కి పెయింటింగ్ అనే టాలెంట్ని యాడ్ చేసి చేతిలో ఏమీ లేక ఇక్కడితో ఈమె జీవితం ఎండ్ అయిపోయింది అనుకున్న పరిస్థితుల్లో కూడా ఈమె ధైర్యంగా జీవితంలో ముందడుగు వేసి ప్రపంచం మొత్తం తన వైపు చూసి గర్వపడే విధంగా ఈమె బతుకుతుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎపిసోడ్లో కంటెంట్ వేరే లెవెల్లో ఉంటుంది.
డోంట్ మిస్ ఇట్. నేను రాసిన మహాభారత పుస్తకాన్ని ఇప్పుడే ఆర్డర్ చేయండి. లింక్స్ ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అలాగే ఇప్పటి వరకు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. టిల్ దెన్ టేక్ కేర్.